ఇటీవల అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు మెగా కుటుంబంలో అతన్ని ఏకాకిని చేసిందనే వార్తలు ఫిల్మ్ నగర్లో హల్చల్ చేశాయి. ఆంధ్ర ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ కు సపోర్టు చేయకుండా బయట తన భార్య చెల్లెలి భర్తైన వైసీపీ అభ్యర్థికి సపోర్టు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తెలిసిందే. దీనిపై మెగా ఫ్యాన్స్ బంధువులు కూడా షాక్ అయ్యారు. కానీ ఇలాంటి షాక్లివ్వడం అల్లు అర్జున్ కు మామూలే. తాను ఇండివిజువల్ గా ఎదగాలనే కోరికను సన్నిహితుల దగ్గర వ్యక్తం చేసినట్లు కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం గురించి అల్లు అరవింద్ను అడిగే సమయం వచ్చింది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ సినిమా ప్రమోషన్ కు ఆయనొచ్చారు. ఆ సందర్భంగా ప్రశ్న వేస్తే నిర్మాత బన్నీవాసు స్పందించారు. ఆయన వివరణ ఇస్తూ, ఏ కుటుంబంలోనైనా ఒకరి నిర్ణయం కొన్ని సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటివి మామూలే, వచ్చిపోతూ ఉంటాయి. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కు ప్రచారం వివాదమైంది. తాను 20 ఏళ్లుగా మెగా ఫ్యామిలీని చూస్తున్నానని, మెగా కుటుంబమంతా కలిసి ఉండాలని చిరంజీవి గారు కోరుకుంటారని, ప్రతి సంక్రాంతికి ఆయన కుటుంబ సభ్యులందర్నీ తీసుకుని బెంగళూరు వెళుతుంటారని, అందుకు కారణం అందరం కలిసుండాలి అనేదే ఆయన భావనని స్పందించారు. అయితే దీనిపై అల్లు అరవింద్ ఏమీ మాట్లాడకుండా బన్నీవాసు చేత మాట్లాడించారు. కలిసి ఉండాలనేది చిరంజీవి భావన అన్నారే మినహా అల్లు అర్జున్ కు ఆ భావన లేదని స్పష్టంగా తెలిసిపోతోందని గుసగుసలు వినిపించాయి. దీంతో సినిమా ప్రమోషన్ కు అడ్డంకి అని వెంటనే స్టేజి దిగి వెళ్లిపోయారు. ఇక పుష్ప సీక్వెల్ విడుదలకు ముందు అల్లు అర్జున్ ప్రమోషన్ కు వెళితే ఇదే ప్రశ్న తలెత్తుతుంది. మరి దీన్ని ఏ విధంగా డీల్ చేస్తారో చూడాలి.